నమస్తే అండి. నా పేరు నిరుష. నేను ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఎవడు పట్టుకుంటే 10 లక్షల మూవీలో నేను మెయిన్లీ హీరోయిన్ గా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ ఇచ్చిన దుర్గా సార్కి, రవితేజ సార్కి అందరికీ నమస్తే చెప్తున్నాను. నెక్స్ట్, ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా మన టీం అని, మన వర్క్ అని చేయాలని మన విజయనగరంలో ఈ మూవీ స్టార్ట్ చేస్తూ నాలాంటి కొత్త వాళ్ళకి, ఇంకా కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులకి అవకాశం ఇస్తున్న దుర్గా గారికి నమస్తే చెప్తున్నాను. సో ఈ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు కూడా విట్నెస్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా నిరీష్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయనగరం జిల్లా గంటేడ మండలం పటాబిల్లి గ్రామంలో ఈరోజు ఆలయం అనే సినిమా తీస్తూ ఇదే ప్లాట్ఫామ్లో ఓపెన్ చేయండి. అలాగే ఈరోజు ఎవడు పట్టుకుంటే 10 లక్షలు ఈ సినిమా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరగడం కారణం, ఈరోజు సెలెక్ట్ చేసిన నా నటీమణులు వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం చాలా గొప్పతనంగా నేను భావిస్తానండి. ఎందుకంటే వీళ్ళంతా సపోర్ట్తో ఈరోజు నేను ఈ సినిమా చేస్తానండి. ఎందుకంటే ఈ సినిమాలో హర్రర్, థ్రిల్లర్ అంటే ఒక గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, మిస్సింగ్ కేసెస్, ఈ 4 మిళితమైన తారా గమనంతో కూడుకున్న కథాంశం. ఏంటి, ఎందుకు మిస్ అయిపోతాడు, ఆడవాళ్ళు ఎందుకు మిస్ అవుతాడు, బ్రౌన్ షుగర్ ఎలా సప్లై అవుతుంది, అందులో హెరాయిన్ ఏంటి, అందులో గంజాయి ఏంటి, ఈరోజు యువత ఎందుకు ఆటల పైన పడి వదలలేకపోతాడు ఆ గంజాయిని. ప్రతి వాళ్ళు ఒక అబ్బాయి అయితే ఒక ఫాదర్ ఉద్యోగం ఆ అబ్బాయికి వస్తే అబ్బాయి గంజాయికి అలవాటు పడి ఆ యొక్క తండ్రి వచ్చిన ఉద్యోగం కూడా తను వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే బికాస్ డ్యూ టు గంజాయి. ఆ గంజాయి వల్ల వెళ్ళలేకపోతాడు. సో అటువంటి కథాంశాన్ని నేను తయారు చేసి ఈరోజు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత వహిస్తూ ఈ సినిమాని మీ ముందు త్వరలో ఆగస్టు 10 నుండి కంటిన్యూస్ షెడ్యూల్ జరుగుతూ ఈ యొక్క విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ నిర్వహించడం జరుగుతుందండి. ఎవరు వచ్చినా ఇందులో మేము తీసుకుంటామండి. ఎవరైనా మీ యొక్క టాలెంట్ నిరూపించుకోవాలనే ఆశ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాట్ఫామ్ ఉంది. ముఖ్యంగా ఇందులో మా యొక్క మేనేజర్ గారు, అలాగే మా గురువు గారు రవితేజ్ గారు, హీరోయిన్ నిరీష గారు, అలాగే మా తారా ప్రసాద్ గారు కూడా, అల్లు జోగులు గారు, అలాగే అంజలి దేవి గారు, వీళ్ళందరూ వచ్చి రమాదేవి గారు, అలాగే సత్యవతి గారు, ముఖ్యంగా నా యొక్క స్నేహితుడు అల్లు జోగును, ఈ యొక్క సాయేశ్వద గారు. నిజంగా ఆయన సాయేశ్వద గారు వస్తారనుకోలేదు నేను. నిజంగా ఆయన వచ్చి చక్కగా మాటలు చెప్పి ఈరోజు ఈ ఫిలిం కోసం చక్కగా చెప్పారండి. ఈ ఫిలింని మీ ఎంతో ఎత్తుకి ఎదగాలని మా రవితేజ్ గారు చెప్పారో తెలియదు, కానీ ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ కథాంశం తయారు చేసి ఉంచామండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఆగస్టు 10 నుండి కంటిన్యూ షెడ్యూల్ ఉంటుందండి. ఎవరైనా రావాలనుకుంటే ఈ సినిమాకి మేము తీసుకుంటామండి. థ్యాంక్ యూ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి అందరికీ కూడా. మీడియా ప్రత్యేకంగా ఈ విజయనగరం జిల్లాలో మీడియా వాళ్ళకి, పత్రికల వారికి, ఎలక్ట్రిక్ మీడియాలకి, వీళ్ళందరికీ ఈరోజు నా ఛానల్ని గొప్పగా చూపించే వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే, నా పేరు రవితేజ, నేను ఫిల్మ్ ఆర్టిస్ట్ని. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణలో రోజుకొక ఎక్కడో దగ్గర సినిమాలు ప్రెస్ మీట్ కానీ, సినిమా ఓపెనింగ్ కానీ జరుగుతూనే ఉంటుంది. బట్ ఈరోజు ఇక్కడ విజయనగరం జిల్లాలోని గంటేడ మండలంలోని అమ్మవారి గుడి సమక్షంలో ఎవడు అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈరోజు ప్రెస్ మీట్ అయింది. ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోని కళాకారులందరినీ, కొత్త వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని పెద్ద స్థాయి సినిమాలకి ఏమాత్రం తీసుకోకుండా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తూ అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు చేస్తానని చెబుతూ మరి ఈ సినిమా దర్శకులు దుర్గారావు గారు ఇంతకుముందు ఆయన చేసిన సినిమాల కన్నా ఇది పెద్ద స్క్రీన్ మీద పెద్ద సినిమాగా చేస్తానని మాటిచ్చారు. అలాగే ఈ సినిమాలో నాతో పాటు నా స్టూడెంట్స్ చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. అలాగే
ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి మంచి నటులు ఇంతకుముందు ఒక 5-6 సినిమాలు చేసిన వాళ్ళు ఇందులో మెయిన్ కేర్ చేస్తున్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఒక బ్యానర్ నుంచి ఒక మంచి సినిమా వస్తూ ఆ సినిమా హిట్ చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లేకపోతే ముంబై అంటున్న ఈ రోజుల్లో లేదు. మన ఉత్తరాంధ్రలో 3 జిల్లాలో మంచి టాలెంట్ కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ఇస్తాను, టెక్నీషియన్స్ కి లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్లు అయినా వాళ్ళందరితో కలిసి చేస్తానని ముందుకు వచ్చిన దర్శకుడు దుర్గారావుకి నిజంగా మా కళాకారులు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ దీంట్లో నాతో పాటు నటిస్తున్న కళాకారులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, మంచి పేరు రావాలని, రెవెన్యూ పరంగా కూడాను, అవార్డు పరంగా కూడాను మరింత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. రవితేజ.